అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, దశాబ్దాల కాలంగా అక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నటువంటి గ్రామం అది. అటువంటి గ్రామంలోకి కొంతమంది ఆగంతకులు ఎంటర్ అయ్యారు. ఈ గ్రామం మాది, వెంబడే మీరంతా ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో గ్రామస్తులు ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిక్కు తోచని స్థితిలో పడ్డారు. ఆ గ్రామం మరెక్కడో లేదు, గద్వాల జిల్లాలో గట్టు మండలం చమన్ఖాన్ దొడ్డి. ఈ గ్రామంలో 3 తరాల నుంచి కూడా ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్నటువంటి గ్రామస్తులందరికీ కూడా కొంతమంది వ్యక్తులు వచ్చేసి ఈ గ్రామం అంతా మాది, మేము ఈ గ్రామానికి వారసులం, మీరంతా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళాలనేటటువంటి నోటీసులను వారికి అందించడంతో వారంతా కూడా తోచని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. చమన్ఖాన్ దొడ్డి గ్రామస్తులకు వచ్చినటువంటి కష్టంపై ఆర్టీవీ ప్రత్యేక కథనం. చమన్ఖాన్ దొడ్డి గ్రామంలో 129 సర్వే నెంబర్లో గల 11.5 ఎకరాల విస్తీర్ణంలో చమన్ఖాన్ దొడ్డి గ్రామం ఉంది. ఇప్పుడు ఈ 11.5 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో ఇదంతా మాదే. ఈ గ్రామాన్ని వెంబడే ఖాళీ చేసి వెళ్ళిపోవాలంటూ కర్ణాటకకు చెందినటువంటి 3 వ్యక్తులు రావడం జరిగింది. వారంతా ప్రతి ఇంటికి నోటీసులు పంపించినటువంటి పరిస్థితి. సో దాదాపుగా 200 కుటుంబాలు, 1000 మంది దాకా జనాభా ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళాలనేటటువంటి నోటీసులు అందడంతో వారు ఎవరికి చెప్పుకోవాలి తమ బాధను, ఎట్లా ఈ సమస్య నుంచి గట్టెక్కాలనేటటువంటి ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా గద్వాల జిల్లాకు వస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి గద్వాల జిల్లా కేంద్రం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో చమన్ఖాన్ దొడ్డి గ్రామం ఉంటుంది. కర్ణాటక రాష్ట్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గ్రామంపై పాలకుల చూపు తగ్గిందా, అధికారుల ఆదేశాలు కరువయ్యాయా, ఏం జరిగిందో తెలీదు. కానీ ఓ గ్రామం మొత్తానికి ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 3 వ్యక్తులు వచ్చేసి గ్రామంలో ఉన్నటువంటి 200 కుటుంబాలు, దాదాపు 1000 మంది నివాసం ఉంటున్నటువంటి ఆ గ్రామాన్ని ఖాళీ చేయాలనేటటువంటి నోటీసులు అందించారు. దీంతో గ్రామస్తులంతా కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో పడ్డారు. అధికారులంతా ఇప్పటికైనా ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్ల కిందట గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. ఆ రోజే చమన్ఖాన్ దొడ్డి గ్రామం కూడా గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. సో ఈ గ్రామ పంచాయతీలో నివసించేటటువంటి 200 కుటుంబాలు కావచ్చు, వీరంతా కూడా పూర్తిగా ఇంటి పన్ను కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, మిగతా అన్నీ కూడా ప్రభుత్వానికి ఏవైతే రుసుములు చెల్లించాలో వాటన్నిటినీ కూడా తూచా తప్పకుండా చెల్లిస్తూ వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం గ్రామ పంచాయతీగా ఈ గ్రామాన్ని గుర్తించింది. కాబట్టి గ్రామానికి ఇప్పుడు ఆపద వచ్చింది. అధికారులంతా స్పందించాలి. ఖచ్చితంగా తమ గ్రామానికి వచ్చినటువంటి ఆపద నుంచి, కష్టాల నుంచి తమని బయటపడేయాలంటూ కూడా గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి. గట్టు మండలం మహబూబ్నగర్ గద్వాల తాలూకు. మాకి మొత్తం శిశురోళ్ళు అయినవి, మొత్తం కలాసు గుళ్ళు అయినవి, వాల్మీకుడు, ఇంకా మొత్తం కనకదాసు అక్కడ నమోదు చేసే వాళ్ళు దర్గా అయింది. ఇంక దశగిరి స్వామి దర్గా అయింది. శిశురోళ్ళు, స్తంభము, కలాసు మొత్తం నిన్న ట్యాంకి కన్నిగైన సారు. ఇంకా బడి, సాలిబడి, ఇంకా కమాండ్లు. అప్పుడుకి ఏం సారు, అప్పుడు నిజం చెప్తే వింటారు, మీరు సొల్ల చెప్తే వింటారు. ఒక 15 లక్షల ఆతవని ఇంటికి పెట్టుకుంటే ఒక్క ఇల్లు వచ్చేసి 40 లక్షలు పడినా సారు. ఆ ఇళ్ళని ఎట్ట కూలగొట్టాలి సార్? మాము ఇడం ఎంత చేసినా మనం సచ్చిఫాని కానీ ఇడం సార్. ఇది నిజం. అది ఎక్కడి నుండి వచ్చి వాళ్ళు ఎక్కడి నుండి వచ్చింది తెలదు సార్. వాళ్ళు ఎస్ఐ పట్టుకొని వస్తేనే వాళ్ళు సాయిబులని గొత్తు. మాకు పోయింది తెలదు, ఇళ్ళదనేది పేరుగును తెలదు సార్. వాళ్ళు ఎస్ఐ వచ్చి సాయిబులని చెప్తేనే మాకి సాయిబులని ఈరోజు ఈ నెలలో గొత్తైంది సారు. మాము ఇదంతా గ్రామకంఠమైంది. ఈ గ్రామకంఠమైన దానికి ఇల్లు మొత్తం ఊరు
11 ఎకరాలలో మొత్తం మా ఇండ్లు వేసినాం సార్. ఇప్పుడు ఇల్లు ఇవ్వమంటే ఎట్టేస్తాం సార్? మొత్తం ఏం లెక్క మీద వచ్చింది అది వచ్చే పద్ధత. ఇప్పుడు ఇన్ని దినాలు 60-70 ఏళ్ళ కాడ నుండి ఈనాడు వస్తే అంటే మనం ఎక్కడ పోవాలి సార్? మొత్తం ఈ రకం జరుగుతుంది. ఈ లెక్క చేస్తే మనం ఎక్కడ ఉండాలా, ఎక్కడ లేదు, మా ఆడపిల్ల ఎక్కడ పోవాలా? మొత్తం వచ్చే 500 జనం ఉండదు సార్. మొత్తం ఈ 5 జనం ఎక్కడ పోవాలి సార్? గద్వాల తాలూకా. నా పేరు రామకృష్ణ. మా ఊరు గ్రామ పంచాయతీ జరిగింది, గవర్నమెంట్ లిస్టులో ఉన్నది. మా ఊరు విలేజ్ అని తేలుతుంది ఆన్లైన్లో కూడా అన్నీ చూస్తూ కూడా. మాకు ఇప్పుడు ఎక్కడో వచ్చి కాసి సాయిబు వచ్చి కాసి ఇది మాదే అని కాసి చెప్తున్నాడు. మేము అతి స్థలము మా నాయన మా తాత ముత్తాతల కాడి గురించి అదే స్థలంలో ఉన్నాం. మేము కూడా ఇప్పుడు కూడా ఉన్నాం. అదే మా తాత మా నాయన వాళ్ళు అన్నం లేక నీళ్ళు లేక వేరే ప్రపంచం పోయి వలస పోయి బతికి కూడా వచ్చిన కూడా చిన్న తాటిపాల బరకాలను కూడా మేము 5-10 అట్లే కూలి నాలు చేసుకొని బతికి అదంత సన్నగా రేకులు గుడిసాన్లు చేసుకొని బతుకుతున్నాం. అంత పరిస్థితులు కూడా వచ్చి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి వాళ్ళ తరపు నుంచి వచ్చి ఆయన వచ్చి కాసి ఇడాలంటే మా మిడిసే ప్రసక్తి లేదు సార్. నాకు ఇప్పుడు దాదాపు అయినా ఒక 25-26 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాలు అయినా కూడా పోరాడతాం కానీ ఇడిసే ప్రసక్తి లేదు సార్. మా చమనకందొడ్డి సార్. మాది తిమ్మప్ప. మన ఊర్లో అన్ని దర్గాలు ఉండవి, దస్తగిరాయి ఉండదు, అంత జమ్మ మసీదు ఉండదు, ఒక బ్రహ్మయ్య గుడి, శిశురోళ్ళు, కమ్మాన్లు, ఇంటి పన్నులు, మన ఇది కరెంటు బిల్లులు అన్నీ ఉండవు సార్. అన్నీ ఉన్నాక మా కనీసం అంటే మా నాయన వాళ్ళే దీంట్లో చచ్చిపోయారు సార్. చచ్చిపోయి మరి మా తాతగాళ్ళ కాడ నుండి ఇందులో ఉండము. వాళ్ళు ఎవరు ఉంటారు సాయిబులు అంట, ఊరు ఇడిచిపెట్టండి మాది అని వస్తున్నారు సార్. వస్తుంటే మామే అక్కడ పోదాం, మీరు ఇప్పుడు వచ్చి కాసి మీరు విడిచిపెట్టమంటే మేము ఎప్పుడో అన్ని తరాల కాలం నుండి ఉండి కాసి మేము ఇప్పుడు పోవాలంటే ఎక్కడ పోవాలి సార్? ఎవరు ఏమో సార్, మాకేం కొనిందో మా పెద్దలు ఉండేదే తెలుసు మాకు, అంతే. మాకేం మా వాళ్ళు అప్పటి నుండి ఉన్నోళ్ళే మా తాతకాల కాడ నుండి ఉండింది తెలుసు మాకే. పిల్లా పాపలతో కలకలలాడుతున్నటువంటి ఆ గ్రామంలో ప్రస్తుతం నోటీసుల కలకలం కొనసాగుతుంది. ఓ ఆగంతకుడు వచ్చి తమకు నోటీసులు అందించడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తాతల కాలం నుంచి వ్యవసాయమే జీవనాధారంగా ఇక్కడే ఉంటున్నటువంటి తమకు ఇప్పటికిప్పుడు నోటీసులు అందించి గ్రామం ఖాళీ చేసి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి తెలియని స్థితిలో పడ్డారు. జిల్లా అధికారులంతా స్పందించాలి, తమకు న్యాయం చేయాలి, తరతరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి తమ గూడును కాపాడాలి, తమ గ్రామాన్ని కాపాడాలంటూ చమన్కాన్ దొడ్డి గ్రామస్తులు కోరుతున్నారు. కెమెరామెన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, చమన్కాన్ దొడ్డి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.